ఓయ్ ఫుడీస్! ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేసారా మళ్ళీ మళ్ళీ అదే కావాలంటారు. ఇదేంటో కాదు చుక్క కూర చికెన్. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక కడాయి తీసి అందులో నూనె అయితే వేయాలి. అవి వేసిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలైతే వేసి పచ్చిమిరపకాయలు బాగా బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు వేపాలి. దాన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే అవే వేగిపోతాయి. మీరేం వేపక్కర్లేదు. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసి కలపాలి. నెక్స్ట్ కడిగిపెట్టి ఉంచిన చికెన్ అందులో అయితే వేయాలి. వేసి దాన్ని బాగా కలపాలి. అలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసేయండి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేస్తది. చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో? నెక్స్ట్ మనం అందులో 2 స్పూన్స్ కూర మసాలా అయితే వేయాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసారు మా మమ్మీ. అవి వేసి బాగా కలిపి నెక్స్ట్ అందులోనే ఉప్పు, కారం కూడా వేసి కలపాలి. కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందంట. అలా ట్రై చేసి చూడండి. ఇక్కడ దాకా ఫుల్ గా ఉన్న చికెన్ కర్రీ ప్రాసెసే. కానీ ఇప్పుడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కడిగి పెట్టి ఉంచిన చుక్క కూర ఆకుని పైనైతే వేయాలి. చూడ్డానికి ఇంత ఆకులా ఉంది. వేస్తే అస్సలు కనిపించట్లేదు. అసలు వేసామా అన్నట్టే అనిపిస్తది మొత్తం కలిపేసరికి. ఆకంతా అందులో వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఒక్క 1 మినిట్ ఆగిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో వేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయడమే. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ గారి నుంచి వస్తూ ఉన్నదంట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ రోజుల్లో ఇలా చుక్కకూర చికెన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చికెన్ కర్రీయేనా? అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకుంటే భలే అనిపిస్తది. దీనికి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. అస్తమానం ఇదే చేసుకొని తింటారు కూడా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.